ఇంకేమైనా ఆశ్రమాలకు మీరు వెళ్ళారా వర్మ గారు? No. You've never been. But I study them a lot. For example, మొన్న రాంపాల్ది కానీ I study the Babas a lot. వాళ్ళ స్కానర్స్ వచ్చినప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారు? Do you get shocked? No, I'm not shocked because I know that human beings at the end of the day, human being అన్నాడు కొంతసేపు యాక్టింగ్ చేయగలుగుతాడు కానీ ఆల్ ద టైమ్ యూ కాన్ డూ, విచ్ ఇస్ వాట్ ఐ లవ్ దట్ నిత్యానంద్ బాబాస్ పొజిషన్. అంటే తను పడుకునే పొజిషన్ నేను చాలాసార్లు అలా పడుకుని చూస్తాను, అందుకని నాకు ఐ లైక్ ఇట్. సో అదనమాట. అది మిమ్మల్ని ఒకసారి చక్కగా మా టాలీవుడ్ టీం తరఫున మేము అన్ని ఆశ్రమాలకి తీసుకువెళ్ళి ప్లీజ్ ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎపిసోడ్ చేయాలని మేము ఆశిస్తున్నాం. మేబీ నేను యాక్చువల్లీ వాట్ ఐ వుడ్ వాంట్, మీరు ఎవరైనా ఒక బాబా ఆయన ఒప్పుకుంటే, మహా దేవుడి మనిషి కాబట్టి నాలాంటి తుచ్చమైన నీచ్ కమీనే మానవుడితో మాట్లాడడానికి ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళిద్దరికి మాతో డిబేట్ పెట్టిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎప్పుడో చెప్పాను మీకు ఆఫ్లైన్ ఏది that we'll have a debate, a meaningful so debate. Petition. Let it be genuinely meaningful because I still believe. I really want to know. Like to believe, we would all like to believe. ఒకవేళ నాకు ఆయన ఆన్సర్ చెప్తే నా మనస్సు వికసింపగలిగేటట్టు చేస్తే నేనే డివైడ్ అయిపోతా. మీరు తలుపులన్నీ వేసుకుని గాలి లోపలికి రావాలి, గాలి లోపల అంటే కష్టం కదా. నేనే డివైడ్ అయిపోతా. తలుపు తీయండి ఫస్ట్, మనసు తలుపు తీయండి. మనసు నేను తలుపు తీసి వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళ అసలు స్వరూపం. మీకు అక్కడ ఫీమేల్ బాబా అయితే బాబీ అయితే బెటర్ మీకు. బాబీ అయితే భరించలేను బికాస్ ఎందుకంటే అమ్మాయిలు తక్కువ బట్టలు వేసుకుంటే బాగుంటారు, వాళ్ళు మొత్తం అంతా ఒక బాబాలు వేసుకునే డ్రెస్ అమ్మాయి బాబీ అయితే నాకు వద్దు. చెప్పాను కదా మళ్ళీ ఆవు వ్యాసం లాగా ఆవుకు 4 కాళ్ళు 2 కొమ్ములు, ఇది ఇక్కడికే వస్తుంది విషయం. బట్ పాయింట్ వర్మ గారు, ఇది ఇంకో ఎపిసోడ్లో ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, అడుగుతాను ఈ అమ్మాయిల వ్యవహారం. బికాస్ సో కమింగ్ బ్యాక్ టు మీరు యు వర్ సేయింగ్ యు ఆర్ థర్స్టీ ఫర్ నాలెడ్జ్. If you're genuinely thirsty, and I would like to believe this is genuine, or we all would like to believe, మీరు sponge లా లేకపోతే how can you absorb? Who said I'm not a sponge? The only thing I do is absorb, but I take in what and keep what is working and push away what is not. అంతే అంటారు. Yeah. And you're sponge లేకపోతే how will I know? అంటే ఇప్పుడు మీరు నేను ఎంత ఎదవని ఎంత నీచుని అనుకున్నా మీరు అసలు నాకు నాలెడ్జ్ లేదని అంటారా? అది క్వాలిటేటివ్ జడ్జ్మెంట్ కానే కాదు, ఇట్స్ ఓన్లీ ఎ జడ్జ్మెంట్ ఆఫ్ హౌ ఓపెన్ యు ఆర్. నేను ఫ్రమ్ ద టైమ్ ఐ వాస్ కాన్షియస్ ద అమౌంట్ ఆఫ్ రీడింగ్ ఐ డిడ్, ఆ రీడింగ్ అంతా చేసిన తర్వాత కనెక్టివిటీ అనేది కొన్నాటిలో వస్తుంది, ఎందుకంటే మీకు అర్థం అవుతుంది ఒక ఇది 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 విషయం. అండ్ దెన్ ఐ ఆల్సో నో వాట్ ఈస్ బుల్షిట్ అండ్ వాట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్ అట్ ఆల్. అప్పుడు ఐ విల్ స్టే విత్ వాట్ is working and what is correct in my view and to my understanding capacity, and whatever is not I discard it. And when I don't understand I will ask the so called expert, ఇది నాకు అర్థం కావట్లేదు ఏంటి చెప్పంటే అది చెప్పలేడు, అప్పుడు then which means it is irrelevant, ఎందుకంటే వాడు బిలీవ్ చేస్తున్నాడు దాంట్లో. స్విచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది అంటే అది చెప్పలేకపోతే I don't want to trust electricity anymore, electrician ఆ పర్టికులర్ దాంట్లో. అక్కడ పాయింటే అదే, ఇట్స్ కాల్డ్ parallel processing and more smart way of living. స్మార్ట్ వే ఆఫ్ లివింగ్ అంటే ఇప్పుడు నేను యూజ్ చేసే యాప్స్ అన్నీ కూడా అవి ఎలా పనిచేస్తాయని అర్థం చేసుకుని నా బ్రెయిన్ వేస్ట్ చేసుకుంటాను. That's what I'm saying. That is the difference between faith, belief and analysis. So the people మీకు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ అరే సెల్ ఫోన్ అని సెల్ ఫోన్ కొబ్బరిగా కొట్టదు, సెల్ ఫోన్ కనిపెట్టినోడికి కొట్టండి. యూనో హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్. కొబ్బరికాయ కొట్టడం అనేది ఇట్స్ కల్చరల్ ఫెనామినన్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ మీరు ఫోన్ లేకుండా మీరు బతకలేరంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. ఇంపార్టెన్స్ ఆబ్వియస్లీ ఇస్తున్నాను, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ మేడ్ ద ఫోన్ పాసిబుల్. అందరికీ ఉండాలా ఇలా చేసుకోవాలి, అది మీ ఇష్టం. మీ కెపాసిటీ ఉండాలి ఫస్ట్ అర్థం చేసుకోవడానికి, ఇంట్రెస్ట్ ఉండాలా, మీకు ఒక రిలవెన్స్ ఉండాలా దానికి. నాకు తెలుసా సెల్ ఫోన్ ఎలా పని చేస్తుందో, నాకు తెలియదు బల్బ్ ఎలా పని చేస్తుంది. నేను అన్ని ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ అనలిటికల్ థింకింగ్. అప్పుడు నాకు అది అర్థమైపోయినా నాకు టైం లేకపోయినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై టైం బీయింగ్ స్టాటిక్. నాకు సెల్ ఫోన్లో కాకపోతే ఇంకో దానిలో ఇంట్రెస్ట్, సినిమాలో ఉండొచ్చు, ఎక్స్లో ఉండొచ్చు, వైలో ఉండొచ్చు. వాట్ ఎవర్ ఐ చూస్ టు బీ ఇన్ దేర్ ఐ హ్యావ్ టు బి అనలిటికల్ మైండ్. ఐఎమ్ నాట్ సేయింగ్ మొత్తం ఈ ప్రపంచం ఉందని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని అది చెప్పట్లా నేను. కానీ స్టిల్ వాటర్గా ఉండకూడదు. బాబా డివోటీస్ అనేవాళ్ళు స్టిల్ వాటర్, they still water only breeds mosquitoes. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe
subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.